రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? జాబితా ఏలో ఉన్న వాటిని జాబితా బిలో వాటితో జతపరిచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. ఓకేనా? ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న. జాబితా ఏ ఏమన్నాడు? ఆప్షన్ ఏ అమరావతి బౌద్ధ స్తూపం అన్నాడు. ఆప్షన్ బి నేలకొండపల్లి బుద్ధ విగ్రహం అన్నాడు. ఆప్షన్ సి 4 అంతస్తుల ఉండవల్లి గుహాలయం అన్నాడు. ఆప్షన్ డి అలంపూర్ వద్దున్నటువంటి నవబ్రహ్మ ఆలయాలు అన్నాడు. జాబితా బిలో వాటిని ఎవరు నిర్మించారో అడుగుతా ఉన్నాడు. నెంబర్ 1 విష్ణుకుండీల, నెంబర్ 2 ఇక్ష్వాకుల, నెంబర్ 3 చాళుక్యుల, నెంబర్ 4 శాతవాహనుల. చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ భారతదేశంలో మౌర్యుల అనంతరము మనకి అమరావతి శిల్పకళ బయటపడుతుంది. ఏ శిల్పకళ అండి? అమరావతి శిల్పకళ బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అమరావతిని కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి కేంద్రంగా కొన్ని బౌద్ధుని యొక్క విగ్రహాలు కానివ్వండి, బోధిసత్వుని యొక్క విగ్రహాలు కానీ మనకి జగ్గయ్యపేట, బ్రట్టిపోలు, నాగార్జున సాగర్, ఓకేనా, అమరావతి ఈ ప్రాంతాల్లో అనేక రకాలుగా బయటపడ్డాయి. మౌర్యుల అనంతరము అమరావతి కేంద్రంగా మనకి బౌద్ధ స్తూపాన్ని ఎవరు నిర్మించారు సార్ అంటే శాతవాహనులు నిర్మించారు. ఓకేనా? అయితే అమరావతిని ఒకసారి అడిగిన ప్రశ్న ఏంటి సార్ అంటే అమరావతిని ప్రాచీన కాలంలో వచ్చేసేమో ధాన్య కటకం అని పిలిచారు. ఏమని పిలిచారండి? ధాన్య కటకం. మధ్యయుగంలో దాన్ని ఏమని పిలిచారు సార్ అంటే ధరణి కోట అని పిలిచారు. ప్రస్తుతం దాన్ని ఏమని పిలుస్తున్నారు సార్ అంటే అమరావతి అని పిలుస్తున్నారు. ఇవాళ మనం చెప్పుకునే అమరావతికి పూర్వనామం వచ్చేసేమో ధరణి కోట, అంతకుముందు వచ్చేసేమో ధాన్య కటకం. శాతవాహనులు ధాన్య కటకంలో బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. ఆప్షన్ బి నేలకొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహాన్ని కానీ బుద్ధ స్తూపాలు కానీ ఎవరు నిర్మించారు సార్ అంటే ది గ్రేట్ ఇక్ష్వాకులు నిర్మించడం జరిగింది. ఓకేనా? సో సి ఏమన్నాడు? 4 అంతస్తుల్లో ఉండేటువంటి ఉండవల్లి గుహాలయం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి ఉండేటువంటి ఉండవల్లి. ఎక్కడ ఉండవల్లి? అమరావతి దగ్గరలో, గుంటూరు జిల్లాకి దగ్గరలో తాడేపల్లి మండలంలో ఉండవల్లి అనేటువంటి గ్రామంలో కొన్ని కేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఉండవల్లి కేవ్స్ ఎవరు నిర్మించేస్తారా అంటే విష్ణుకుండీలు నిర్మించడం జరిగింది. ఆప్షన్ డి ఏమన్నాడు? అలంపూర్ వద్ద ఉన్నటువంటి నవబ్రహ్మణ ఆలయాన్ని ఎవరు నిర్మించాడు అన్నాడు. అలంపూర్ అంటే మనకి ఏం రావాలి? జోగులాంబ గద్వాల్. జోగులాంబ గద్వాల్లో ఏంది? నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ నవబ్రహ్మ ఆలయాలను ఎవరు నిర్మించారు? బాదామి చాళుక్యులు నిర్మించారు. ఎప్పుడు నిర్మించారు? 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్యలో వీటిని నిర్మించడం జరిగింది. ఓకేనా? సో మనకి A4 B2 C1 D3 అనమాట. ఓకేనా? లేకపోతే A4